Straight Talk with Ramesh Kundala. இந்த மாநாட்டிலலாம் தமிழை நிறைய பேசுனீங்க. யூ ஆர் அ நேஷனலிஸ்ட் பை ஐடியாலஜி. ஸோ ஜனசேனாக்கு ஆந்திராவை தாண்டிய எண்ணங்களோ, ஆந்திராவை தாண்டி ஜனசேனா வளரணும்னு நினைக்கிறீங்களா? So today இப்போ நீங்கள் கேட்பீங்க, நீங்கள் தமிழ்நாட்டுக்கு வருவீங்க, மகாராஷ்டிரா. Because for me I don't know. Because it's not about me going. People should want to carry that ideology. So you don't rule that out. It might happen. It should happen organically. If it happens, fine. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని తమిళనాడులో పెట్టబోతున్నారు, అక్కడికి విస్తరించబోతున్నారు అని చెప్పి చాలా పత్రికల్లో, టీవీలో కూడా వార్తలు వచ్చినాయి. తంతి టీవీకి పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తంతి టీవీ అనేది తమిళ్ టీవీ. ఆ ఇంటర్వ్యూలో ఆయన జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ వెలుపల కూడా విస్తరిస్తాను అన్నట్టుగా, మరీ ముఖ్యంగా తమిళనాడులో పార్టీ పెట్టబోతున్నాను అన్నట్టుగా అని చెప్పినట్టుగా వార్తలు రావడమే కాదు, వాటి మీద కామెంట్లు కూడా చేశారు కొంతమంది. వాస్తవం ఏంటి? మొత్తం తంతి టీవీ ఇంటర్వ్యూ అంతా చూశాను. 54 నిమిషాలు ఉంది. అందులో యాంకర్ ఏమని అడిగారంటే, మీరు నేషనలిస్ట్ కాబట్టి, జాతీయవాద భావాలు ఉన్నాయి కాబట్టి మీ పార్టీని ఏపీకే పరిమితం చేస్తారా, లేక తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తారా అన్న ప్రశ్నకి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాడు. ఏమన్నాడు ఆయన? నాకు నా ఐడియాలజీని విస్తరించాలని ఉంటుంది, నాకు నా ఐడియాలజీ ఇంపార్టెంట్, పవర్ కాదు. అంటే ఇంకో రాష్ట్రానికి వెళ్ళి అక్కడ కూడా పవర్ సంపాదించాలి అనేటువంటి ఆలోచన లేదు. నిజమే, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, పాండిచ్చేరి ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు నా సభలకు వస్తుంటారు. ఈ మధ్య జరిగిన ప్లీనరీ కూడా వచ్చారు. చాలా బోర్డర్ స్టేట్స్లో మా పార్టీకి చాలా ఫాలోయింగ్ ఉంది. అందువల్ల వేరే రాష్ట్రాలకు విస్తరిస్తారా అంటే జరిగితే జరగవచ్చు, కానీ అది ఆర్గానిక్గా జరగాలి. మేము వెళ్ళి ఏదో అక్కడ పెట్టగానే అక్కడ పార్టీ ఏదో ప్రభావం చూపడం అట్లాంటివి ఏమీ ఉండవు. ఎన్నికల్లో పాల్గొనడము, లేదా ప్రచార కార్యక్రమాన్ని చేయడము, ఏదో హడావుడి చేయడము ఇట్లాంటివి చేయొచ్చు, కానీ వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఆర్గానిక్గా డెవలప్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏ ప్రాంతంలో ఉంటారో వాళ్ళు మాకు మార్పు కావాలి అనుకోవాలి, మా పార్టీ ఐడియాలజీ మీద నమ్మకం ఉండి అందుకోసం కష్టపడి పనిచేయాలి. అప్పుడు ఏమన్నా ఇంపాక్ట్ ఉంటే ఉంటుంది. అంతేగాని పార్టీ ఎక్కడో పెడతాం అనగానే మనం ఎక్కడా కూడా ప్రభావాన్ని చూపలేం. యాంకర్ పదే అడిగాడు స్పష్టమైన సమాధానం కోసం. అంటే మీరు రూల్ అవుట్ చేయడం లేదా వేరే రాష్ట్రాలకి మీ పార్టీని విస్తరించే విషయాన్ని అని అడిగితే మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా మా ఐడియాలజీని అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, కానీ మనం ఏదో ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టాం అనగానే ఏమి జరగదు అని రిపీట్ చేశాడు మళ్ళీ. అప్పుడు సో యు ఆర్ ఓపెన్ టు ద ఐడియా అని అడిగాడు యాంకర్. అంటే ఆ ఆలోచనలో ఉన్నారు అని అనుకోవచ్చా, అందుకు సిద్ధం అని చెప్పి అనుకోవచ్చా అంటే వేరే రాష్ట్రాలకి జనసేనని విస్తరించాలి అనేటువంటి విషయంలో. దానికి ఏమన్నాడంటే ఆయన, కొంతమంది ఎవరైనా కమిటెడ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ హార్డ్, హూ బిలీవ్ ఇన్ అవర్ ఐడియాలజీ, అటువంటి వాళ్ళు ఉంటే ఏదైనా జరగవచ్చు. అంతకుమించి ఏదో వేరే రాష్ట్రాల్లో పార్టీ పెట్టాలి, అక్కడ కూడా పవర్ని క్యాప్చర్ చేయాలి అటువంటి ఆలోచనే లేదు. నాకు నా ఐడియాలజీ ముఖ్యం అధికారం కంటే అనే మాట కూడా అన్నాడు పవన్ కళ్యాణ్. అయితే చాలామంది దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేశారంటే, పవన్ కళ్యాణ్ ఏదో తమిళనాడులో పార్టీ పెడతాను అన్నాడని, లేక మహారాష్ట్రలో ఇతర చోట్ల తన పార్టీని విస్తరిస్తాను అని అన్నాడని అని చెప్పడమే కాకుండా దాని మీద వ్యాఖ్యలు కూడా చేశారు. ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో జనసేన పెట్టబోతున్నాడు అని. కాబట్టి ఈ ఇంటర్వ్యూలో అటువంటిది ఏమీ జరగలేదు. అయినా ఇందులో కామన్ సెన్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఇంకా ఒక ఫ్లెడ్జ్లింగ్ పార్టీ, కొన్ని విజయాలు సాధించాల్సింది ఎంతో ఉంది. దాన్ని పక్కన పెట్టి వేరే రాష్ట్రాల వైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తున్నాడు అని చెప్పి అనుకోవటం కూడా అవివేకం. ఈ ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. యాంకర్ ఏమని అడిగాడంటే, పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని మీ జనసేన పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు, అయినా కూడా మీరు చాలాసార్లు చంద్రబాబు నాయుడే నెక్స్ట్ టర్మ్ కూడా ఉంటాడు, నెక్స్ట్ 15 ఏళ్ళు ఉంటాడు అని ఎందుకంటున్నారు, ఏంటి దానికి అర్థం అని అడిగాడు. దానికి పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే, నేను ఎందుకు ఆ మాట పదే మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం. ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది 2009 నుంచి, అంటే ఈ విభజన గొడవలు మొదలైనప్పటి నుంచి, ఆ తర్వాత 2014 విభజన జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం చాలా కల్లోలంగా ఉండింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది రాజకీయ స్థిరత్వం. రాజకీయ స్థిరత్వం ఉంటే కానీ రాష్ట్రం గాడిలో పడదు, అభివృద్ధి ముందుకు నడవదు. సో రాజకీయ స్థిరత్వం కావాలి అంటే ఇప్పుడున్నటువంటి ఈ అరేంజ్మెంట్ కొంతకాలం పాటు కొనసాగాలి అనేది నా ఉద్దేశం. అందుకని ఆ మెసేజ్ ఇవ్వడానికే నేను పదే ఆ మాట అంటున్నాను అని చెప్పాడు. అది నిజమే. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు అన్నాడు ఆ మాట, ఒకసారి కాదు. అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద
నమ్మకాన్ని వ్యక్తం చేయటం, చంద్రబాబు నాయుడే నెక్స్ట్ టర్మ్ కూడా సీఎంగా ఉంటాడు అని చెప్పటం, ఈ అలయన్స్ ఇంకా 10-15 ఏళ్ళు కొనసాగుతుంది అని అనడం, ఇట్లాంటివన్నీ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాయి. పవన్ కళ్యాణ్ ఆలోచన ఏమిటి అనేది, మరీ ముఖ్యంగా జనసేన క్యాడర్లో ఆయన అట్లా మాట్లాడడం పట్ల కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం. ఎందుకంటే న్యాచురల్గా లైక్ ఎనీ అదర్ పార్టీ జనసేన కాడరు సపోర్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ త్వరగా సీఎం కావాలి, జనసేన అనే పార్టీ ఏపీలో పవర్ని క్యాప్చర్ చేయాలి అని అనుకుంటారు. కానీ తాను ఎందుకని పదే పదే ఆ మాట అంటున్నానో పవన్ కళ్యాణ్ చాలా వివరంగానే చెప్పాడు ఇంటర్వ్యూలో. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. 77లో ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ వచ్చింది. జనతా పార్టీ అంటే చాలా పార్టీల సమీకరణ అది. జనతా పార్టీకి ఓటేసి అధికారాన్ని ఇచ్చారు. అయితే అందులో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు గొడవలు పడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే రాజనారాయణ అనే ఒక వ్యక్తి మొత్తం జనతా పార్టీ ప్రయోగాన్ని కూలగొట్టేశాడు. ఎందుకంటే ప్రభుత్వం 1 సంవత్సరంలోనే కూలింది అనుకుంటాను. అట్లా జరగకూడదు. వ్యక్తుల అంబిషన్స్ కోసం రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బ కొట్టకూడదు అనేది నా ఉద్దేశం అని చెప్పాడు పవన్ కళ్యాణ్. వన్ గై డిమాలిష్డ్ అలయన్స్ అని అన్నాడు రాజనారాయణ ఉద్దేశించి. అంటే జనతా పార్టీలో భారతీయ జనసంఘ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. భారతీయ జనసంఘ అంటే ఇప్పుడున్న బీజేపీకి పూర్వ రూపం. వాళ్ళు సైమల్టేనియస్గా ఆర్ఎస్ఎస్లో కూడా సభ్యులుగా ఉండేవారు. అట్లా జనతా పార్టీలో సభ్యులై ఉండి మళ్ళీ ఆర్ఎస్ఎస్లో కూడా సభ్యులు కాకూడదు అని చెప్పి ఒక ఇష్యూని రాజనారాయణ రైట్ చేశాడు. అదే చిలికి గాలివానగా తయారై చివరికి జనతా పార్టీ గవర్నమెంట్ కుప్పకూలిపోవడానికి కారణమైంది. దాన్ని ఉదాహరిస్తూ రాజకీయ స్థిరత్వం కావాలి అనుకుంటే వ్యక్తులు తమ కోరికలను అదుపులో పెట్టుకోవాలి అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడున్నటువంటి ఈ పొత్తు, ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టెబిలైజ్ చేయడానికి, రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పడానికి, అంతకుమించి ఏదైనా ఆలోచన చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కోరికలు అందరికీ ఉంటాయి, సీఎం కావాలనో లేకపోతే మన పార్టీ అధికారంలోకి రావాలో అని. అయితే ప్రాక్టికాలిటీ ఉండాలి. ఏది రాష్ట్రానికి లాభమో నష్టమో ఆలోచించాలి. నా వ్యక్తిగత ఎదుగుదల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థిరత్వం చాలా ముఖ్యం అని చాలా స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇందులో చివరగా ఒక మాట అన్నాడు, ఒకసారి రాష్ట్రంలో అంటే ఏపీలో రాజకీయ స్థిరత్వం నెలకొంటే మేబీ అప్పుడు ఆలోచన చేయొచ్చు. ఏ ఆలోచన? జనసేన ఒంటరిగా అధికారాన్ని చేపట్టాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలి అనేటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్పుడు పర్సూ చేయడానికి అవకాశం ఉంటుంది అని అట్లా ఓపెన్ ఎండెడ్గా వదిలేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే టీడీపీ జనసేన పొత్తు వల్ల రాజకీయంగా చాలా లబ్ధి చేకూరిందో, ఏ విధంగా అధికారంలోకి రాగలిగారో, అదేవిధంగా తమిళనాడులో కూడా ఏఐడిఎంకే కొత్తగా నటుడు విజయ్ పెట్టిన పార్టీ, ఈ రెండింటి మధ్య కనుక పొత్తు ఏర్పడితే తమిళనాడులో కూడా గెలిచే అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ప్రశ్నకి పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, పొత్తు అనేది కూడా ఆర్గానిక్గా జరగాలి, సహజంగా జరగాలి, వ్యక్తుల మధ్య కెమిస్ట్రీ ఉండాలి. ఏపీలో ఉంటే కుదిరింది నాకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విజయ్కి ఏఐడిఎంకే నాయకత్వానికి మధ్య ఆ రకమైన కెమిస్ట్రీ కుదరాలి. అంతేగాని ఆర్టిఫిషియల్గా ఏదో 2 పార్టీలను దగ్గరకు తీసుకొస్తే అంత మాత్రం చేతనే వాళ్ళు గెలవరు. ఇటువంటి పొత్తుల్ని మనం కావాలని డిజైన్ చేయలేము, అవి సహజ సిద్ధంగా ఏర్పడాలి. ఏపీలో ఆ విధంగా జరిగింది కాబట్టే అక్కడ ఈ కూటమి పార్టీలకి అంత పెద్ద విజయం లభించింది అని అన్నాడు. ఈ మధ్యనే పార్టీ పెట్టిన విజయ్కి మీ సలహా ఏంటి అని చెప్పి యాంకర్ అడిగాడు. ఎందుకంటే విజయ్ కూడా నటుడే, మీరు నటులే, మీకు చాలా ఇమేజ్ ఉంది ఏపీలో, అదేవిధంగా విజయ్ కూడా తమిళనాడులో చాలా ఇమేజ్ ఉంది. నేను సలహా ఇవ్వక్కర్లేదు, అతనికి తెలుసు. ఒకటే ఏంటంటే రాజకీయ పార్టీ పెడితే చాలా కాలం పాటు దానికి అంటి పెట్టుకొని ఉండాలి, వ్యక్తిగతంగా జరిగే నష్టాలకి సిద్ధపడి ఉండాలి. యూ టు స్టిక్ అరౌండ్ అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే గెలిచినా ఓడినా ఏ రకమైన పరిస్థితులు వచ్చినా అలా నిలబడి ఉండాలి. నిలబడి ఉంటే ఎప్పటికైనా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ సలహా. అంతకాలం ఎందుకు పడుతుంది అధికారంలోకి రావడానికి? ఎన్టీఆర్ వచ్చాడు కదా అని అడిగాడు యాంకర్. పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, ఎన్టీఆర్ది ఎక్సెప్షనల్ కేసు, అది ఒక మినహాయింపు మాత్రమే, అది మామూలుగా సాధ్యం కాదు. ఆనాటి పరిస్థితులు వేరు, ఆనాటి పరిస్థితుల్లో నుంచి ఎన్టీ రామారావు వచ్చాడు, ఇవాళ అది సాధ్యమయ్యే వాతావరణం లేదు. 9 నెలల్లో ఒక పార్టీని పెట్టి దాన్ని అధికారంలోకి తీసుకురావడం అనేది ఇవాళ జరిగే పని కాదు అని కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇంటర్వ్యూలో ఇంకా 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి కూడా అడిగారు. ఎందుకంటే తమిళనాడులో అది పెద్ద ఇష్యూ కాబట్టి వాళ్ళు హిందీ ఇంపోజిషన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాటలు యాక్చువల్గా తమిళనాడులో చాలామందికి రుచించవు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఫస్ట్ ఎందుకు హిందీని వ్యతిరేకిస్తారు, హిందీ నేర్చుకుంటే తప్పేంటి, హిందీలోకి మీ సినిమాలు డబ్ చేయడం లేదా, ఇట్లాంటివి మాట్లాడాడు. ఆ వెంటనే కొంత
రియాక్షన్ వచ్చింది తమిళనాడు నుంచి. తాజాగా ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, హిందీని బలవంతంగా రుద్దొద్దు అనేది నా ఉద్దేశం కూడా, కానీ నేర్చుకుంటే తప్పేంటి అనేది నా అభిప్రాయం అని ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు. దాంతోపాటు డీలిమిటేషన్ మీద కూడా అభిప్రాయాన్ని అడిగారు. ఇవాళ బీజేపీయేతర పక్షాలన్నీ దేశంలో ఈ డీలిమిటేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. దాని మీద పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, డీలిమిటేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు జనాభా ప్రాతిపదికనే మేము చేస్తామని ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకుండానే తొందరపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. దక్షిణాది కనుక అన్యాయం జరిగితే ఈ డీలిమిటేషన్లో ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ ఇప్పటికైతే అన్యాయం జరుగుతుందో లేదో తెలియదు. కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ విధానం స్పష్టమైన తర్వాత, ఒకవేళ దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే అప్పుడు మనం దాన్ని వ్యతిరేకించాలి అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇక ఇంటర్వ్యూ మొత్తంలో ఏంటంటే ఏఐడిఎంకే గురించి యాంకర్ చాలా ప్రశ్నలు వేశాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఏఐడిఎంకేకి ప్రోగా చాలా ట్వీట్లు కూడా చేశాడు. ఒక కారణం ఏంటంటే ఏఐడిఎంకే గతంలో బీజేపీతో పొత్తులో ఉండింది. ఈ మధ్యకాలంలోనే విడిపోయారు వాళ్ళు. కానీ మళ్ళీ ఏఐడిఎంకే బీజేపీ మధ్య పొత్తు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఎంజీఆర్తో నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఇట్లాంటివి కూడా చెప్పాడు. ఇంటర్వ్యూ అంతా తమిళ్లో జరిగింది. కొంతవరకు తమిళ్లో మాట్లాడాడు, పూర్తిగా తమిళ్లో మాట్లాడాడని చెప్పలేము. చాలా ఇంగ్లీష్ కూడా వాడాడు. ఎందుకంటే రోజువారీ తమిళ్ మాట్లాడడం అలవాటు లేదు కాబట్టి గతంలో వచ్చినా కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. మొత్తానికి ఇంటర్వ్యూ ద్వారా తమిళనాట ప్రజలకి పవన్ కళ్యాణ్ కొంత దగ్గర అవుతాడు అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ వెలుపల కూడా ఎంతో కొంత తన ప్రభావాన్ని విస్తరించాలి, తన ఇమేజ్ని పెంచుకోవాలి, తన వాయిస్ని వినిపించాలి అనేటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి.